అరే మనోళ్ళు ఇక్కడ లేరుగా, మనోళ్ళని ఇక్కడ ఎందుకు జాయిన్ చేస్తామన్నా? చేస్తే ఏమవుద్ది? మన కాలేజ్ పేరు ఒకటే జ్ఞానం, లోపలంతా అజ్ఞానం చిన్న. మరి మన కాలేజ్ అంటే ఏమనుకున్నావు? ఒక సీటు వాల్యూ 1,00,000, మనం అమ్మేది 4 లక్షలు, అంటే 3 times ప్రాఫిట్. మరి బాబోయ్, ఇప్పుడు ప్లేస్మెంట్ ఉంది కదా, 100% కదా. 100% బ్యానర్లోను స్టూడెంట్స్ చెవులోనూ ఉంటది. మరి రియాలిటీలో ఏముంటుంది? 0%. అంతేకాదు చిన్నడా, డొనేషన్ కి 10,000, ఫెస్ట్లకి 20,000, ఎగ్జామ్ ఫీజు కి 5,000, సప్లై ఫీజు 7,000, కన్సెంట్ ఫీజు 50,000, సాఫ్ట్ స్కిల్స్ కి 5,000, ప్రాజెక్ట్ కి 50,000, ఎక్స్ట్రా కోర్సులు 30,000. ఇలా ఏది పడితే చెప్పి డబ్బులు లాగేస్తుంటాం. ఇలా అన్ని లాగేసుకుంటే పేరెంట్స్ అడగ తినపోరు, ఎక్కడికి పోతారు? జాబ్ కోసం మళ్ళీ మన దగ్గరికి వస్తారు. అప్పుడు ఇంకో కోర్సులు అమ్మేసి దొబ్బేస్తాం. ఎరా మన స్టూడెంట్ షాక్ లో ఉండన్నా, మొత్తం చెప్తే చచ్చిపోతాడేమో. చెప్పాయి ఐటీ ట్రైనింగ్ అని చెప్పి 50,000 లాగుతాం, ప్లేస్మెంట్ ట్రైనింగ్ 40,000, ప్లేస్మెంట్ చెక్ 10,000. ఒకవేళ రాకపోతే యాడికి పోతారు? మళ్ళీ మన కోచింగ్ సెంటర్కే వస్తారు. 4 ఏళ్ల సిలబస్ ని 6 నెలలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఒక చిన్న 15,000 జాబ్ చేతిలో పెడతాం. ఇదంతా చేయించినోడా? ఇలాంటి చైన్లు మెయింటైన్ చేయాలంటే స్ట్రాటజీ తెలిసి ఉండాలి. అయినా మీ స్ట్రాటజీ ఏంటి? అది మాత్రం చెప్పండి చిన్నోడా. ఏంటి స్టూడెంట్ కూడా చెప్పవా? నేను హట్ అయ్యాను, మేము కూడా హట్ అయ్యాము. అరే మనోళ్ళు ఇక్కడ లేరుగా, మనోళ్ళని ఇక్కడ ఎందుకు జాయిన్ చేస్తామన్నా? చేస్తే ఏమవుద్ది? మన కాలేజ్ పేరు ఒకటే జ్ఞానం, లోపలంతా అజ్ఞానం చిన్న. మరి మన కాలేజ్ అంటే ఏమనుకున్నావు? ఒక సీటు వాల్యూ 1,00,000, మనం అమ్మేది 4 లక్షలు, అంటే 3 times ప్రాఫిట్. మరి బాబోయ్, ఇప్పుడు ప్లేస్మెంట్ ఉంది కదా, 100% కదా. 100% బ్యానర్లోను స్టూడెంట్స్ చెవులోనూ ఉంటది. మరి రియాలిటీలో ఏముంటుంది? 0%. అంతేకాదు చిన్నడా, డొనేషన్ కి 10,000, ఫెస్ట్లకి 20,000, ఎగ్జామ్ ఫీజు కి 5,000, సప్లై ఫీజు 7,000, కన్సెంట్ ఫీజు 50,000, సాఫ్ట్ స్కిల్స్ కి 5,000, ప్రాజెక్ట్ కి 50,000, ఎక్స్ట్రా కోర్సులు 30,000. ఇలా ఏది పడితే చెప్పి డబ్బులు లాగేస్తుంటాం. ఇలా అన్ని లాగేసుకుంటే పేరెంట్స్ అడగ తినపోరు, ఎక్కడికి పోతారు? జాబ్ కోసం మళ్ళీ మన దగ్గరికి వస్తారు. అప్పుడు ఇంకో కోర్సులు అమ్మేసి దొబ్బేస్తాం. ఎరా మన స్టూడెంట్ షాక్ లో ఉండన్నా, మొత్తం చెప్తే చచ్చిపోతాడేమో. చెప్పాయి ఐటీ ట్రైనింగ్ అని చెప్పి 50,000 లాగుతాం, ప్లేస్మెంట్ ట్రైనింగ్ 40,000, ప్లేస్మెంట్ చెక్ 10,000. ఒకవేళ రాకపోతే యాడికి పోతారు? మళ్ళీ మన కోచింగ్ సెంటర్కే వస్తారు. 4 ఏళ్ల సిలబస్ ని 6 నెలలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఒక చిన్న 15,000 జాబ్ చేతిలో పెడతాం. ఇదంతా చేయించినోడా? ఇలాంటి చైన్లు మెయింటైన్ చేయాలంటే స్ట్రాటజీ తెలిసి ఉండాలి. అయినా మీ స్ట్రాటజీ ఏంటి? అది మాత్రం చెప్పండి చిన్నోడా. ఏంటి స్టూడెంట్ కూడా చెప్పవా? నేను హట్ అయ్యాను, మేము కూడా హట్ అయ్యాము. అరే మనోళ్ళు ఇక్కడ లేరుగా, మనోళ్ళని ఇక్కడ ఎందుకు జాయిన్ చేస్తామన్నా? చేస్తే ఏమవుద్ది? మన కాలేజ్ పేరు ఒకటే జ్ఞానం, లోపలంతా అజ్ఞానం చిన్న. మరి మన కాలేజ్ అంటే ఏమనుకున్నావు? ఒక సీటు వాల్యూ 1,00,000, మనం అమ్మేది 4 లక్షలు, అంటే 3 times ప్రాఫిట్. మరి బాబోయ్, ఇప్పుడు ప్లేస్మెంట్ ఉంది కదా, 100% కదా. 100% బ్యానర్లోను స్టూడెంట్స్ చెవులోనూ ఉంటది. మరి రియాలిటీలో ఏముంటుంది? 0%. అంతేకాదు చిన్నడా, డొనేషన్ కి 10,000, ఫెస్ట్లకి 20,000, ఎగ్జామ్ ఫీజు కి 5,000, సప్లై ఫీజు 7,000, కన్సెంట్ ఫీజు 50,000, సాఫ్ట్ స్కిల్స్ కి 5,000, ప్రాజెక్ట్ కి 50,000, ఎక్స్ట్రా కోర్సులు 30,000. ఇలా ఏది పడితే చెప్పి డబ్బులు లాగేస్తుంటాం. ఇలా అన్ని లాగేసుకుంటే పేరెంట్స్ అడగ తినపోరు, ఎక్కడికి పోతారు? జాబ్ కోసం మళ్ళీ మన దగ్గరికి వస్తారు. అప్పుడు ఇంకో కోర్సులు అమ్మేసి దొబ్బేస్తాం. ఎరా మన స్టూడెంట్ షాక్ లో ఉండన్నా, మొత్తం చెప్తే చచ్చిపోతాడేమో. చెప్పాయి ఐటీ ట్రైనింగ్ అని చెప్పి 50,000 లాగుతాం, ప్లేస్మెంట్ ట్రైనింగ్ 40,000, ప్లేస్మెంట్ చెక్ 10,000. ఒకవేళ రాకపోతే యాడికి పోతారు? మళ్ళీ మన కోచింగ్ సెంటర్కే వస్తారు. 4 ఏళ్ల సిలబస్ ని 6 నెలలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఒక చిన్న 15,000 జాబ్ చేతిలో పెడతాం. ఇదంతా చేయించినోడా? ఇలాంటి చైన్లు మెయింటైన్ చేయాలంటే స్ట్రాటజీ తెలిసి ఉండాలి. అయినా మీ స్ట్రాటజీ ఏంటి? అది మాత్రం చెప్పండి చిన్నోడా. ఏంటి స్టూడెంట్ కూడా చెప్పవా? నేను హట్ అయ్యాను, మేము కూడా హట్ అయ్యాము.